మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025వ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1 1 2 4 6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5 4 9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమనాల పరిస్థితి ఏం సూచిస్తుంది, ఈ సంవత్సరం మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదో కూడా మనకు అన్ని విషయాలు తెలియజేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1 2 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా కీ కు ఖం అజ్ఞ ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. అలాగే మిథున రాశి అధిపతి బుధ భగవానుడు. వీరు ఈ అత్యధికంగా ఆదాయం కలిసి వచ్చే రాశులలో మిథున రాశి 1 అని చెప్పి కూడా గమనించాలి. వీరి ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, సువర్ణపు బంగారు వస్తువులు, షేర్లు, పెట్టుబడులు, నూతనమైన కార్యక్రమాలు, విలాసవంతమైన ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కాపాడుకునే వారు మిథున రాశి వారని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆధ్యాత్మికంగా ధర్మబద్ధంగా విశేషంగా ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగా మన కందాయ ఫలితాన్ని పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సందిగ్ధత ఉండే పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. అలాగనే ఈ మిథున రాశి వారికి గ్రహ గమనాల అనుకూలంగా ప్రకారంగా వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యంలో శని, లాభంలో రాహు, విశేషమైన రాజ్యస్థానంలో రాహు, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారంతో ఉంటూ ఈ 3 మాసాలు అయిన తర్వాత గ్రహ గమనాల్లో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి. ఎందుకనగా సస్యాధిపతి బుధుడు
నీరసాధిపతి బుధుడు, గజాధిపతి బుధుడు, దేశాధిపతి బుధుడు, గ్రామాధిపతి బుధుడు, పంచమ అధిపతి అయిన బుధుడు అవ్వడం వలన మిథున రాశి వారికి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా మీరు రారాజులుగా, వ్యాపారవేత్తలుగా, దిగ్గజాలుగా విజయకేతనం మిథున రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, పూజా కార్యక్రమంలో పాల్గొనడం, ప్రశాంత జీవన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం వలన ఉగాది పండగ నుంచి వీరికి రాశిలోకే గురువు రావడం వలన మంచి యోగము, తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెలతో స్థిరచరాస్తులు వీరి సొంతమవ్వడం, భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు. అంటే ఇన్ని రోజులు వ్యతిరేక భావంగా ఉండబడినటువంటి గ్రహాలు మళ్ళీ ఇంకొక మంచి స్థితికి రావడం వలన వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వీరి బుద్ధికి, వీరి యొక్క సమయ స్ఫూర్తికి, వీరి యొక్క ప్రణాళిక వ్యవహారానికి, అనేక రకాల అయిన వారందరికీ కూడా మిథున రాశి వారందరికీ పెట్టుబడులు ఆకర్షించడం, వ్యాపార అభివృద్ధి, ఉన్న చోటు నుంచి మరొక స్థిరచరాస్తులు సొంతమవడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, అలాగనే మిలిటరీ ఆర్మీలో పనిచేసేవారు, రాజకీయవేత్తలకు, ధురంధరులు కూడా చాలా ఈ సంవత్సరం యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు పెసరట్టును ఆహారంగా తినడం కానీ, లేకపోతే దానం చేయడం కానీ యోగదాయకం. ఆవులకు పచ్చగడ్డినే దానం చేయండి. యోగదాయకమైన అదృష్టం మిథున రాశి వారి సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. 2025 సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025కి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి.